హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనం కాకరకాయ కర్రీ చేసుకున్నామండి. నేను ఆల్రెడీ కాకరకాయని కట్ చేసుకున్నాను. కట్ చేసి కొంచెం పసుపు ఉప్పు అయితే కలిపి పెట్టానండి. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి పసుపు వేసుకున్నాను. అలాగే చేదంతా ఎనకటానికి అని చెప్పేసి ఉప్పు కలిపి పెట్టుకున్నానండి. ఇదంతా ఇప్పుడు మనం పిండుకుందాము. చూసారు కదా, ఇదంతా మనం పిండుకున్నాకైతే ఈ పసురు ఇదంతా అయితే ఇంత కనిపిస్తుంది కదా మనకైతే. సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే బాగా వచ్చిద్దండి. ఈ చేదంతా ఇనిగిపోయిద్ది. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న కాకరకాయ పీసులని క్లీన్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఈ కాకరకాయలు పీసులన్నీ కట్ చేసుకున్నవి నీట్గా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దాము. ఇదేంటంటే నాన్ స్టిక్ దానికన్నా ఇట్లా మనము వండుకుంటాం కదా కడాయిలో, దాంట్లో అయితేనే టేస్ట్ బాగా వచ్చిద్దండి. అందుకని నేను ఇదైతే పెట్టుకున్నాను సిల్వర్ది. కాకరకాయ కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అందుకని నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. చూద్దామండి, ఆయిల్ అయితే హీట్ అయ్యింది. చూసారు కదా. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఇవైతే కలర్ చేంజ్ అయ్యాయండి. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేద్దాము. చూసారు కదండి, ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడైతే మనము తాలింపుకి ఏమి వేసుకుంటామో అవి వేసుకుంటున్నానండి. మంచి కలర్ అయితే వచ్చాయండి. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 5 to 6 కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది చేదు ఉండిద్ది కాబట్టి దీనికి, అందుకని చెప్పేసి ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నానండి. ఆనియన్స్ వేస్తే కొంచెం ఆ తీపికి చేదంతా ఇరిగిద్దని చెప్పేసి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి మగ్గటానికి త్వరగా. కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నానండి కొంచెం, కర్రీకి సరిపోయేంత. దీన్ని మనం మూత పెట్టి కొంచెం మగ్గనిద్దామండి, త్వరగా మగ్గిద్ది. ఇది మగ్గుతుంది కదండి, ఇప్పుడే మనం దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ నేను ఇందాక కాకరకాయలు క్లీన్ చేసుకునేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు తగ్గించి వేస్తున్నానండి. చూద్దామండి ఇదైతే ఎంతవరకు మగ్గిందో. చూసారు కదా, ఇదైతే మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఒక్కసారి ఫ్రై చేసుకుందాము దీన్ని. మీరు కూడా ట్రై చేయండి, కర్రీ అయితే చాలా బాగుండిద్దండి. మా పిల్లలకైతే ఇలా చేస్తే ఇష్టం అని చెప్పి నేను ప్రతిసారి చేసినా ఇలాగే చేస్తాను కాకరకాయ కర్రీ. ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే నేను టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ 3 టమాటోస్, అవి కూడా వేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లో పెట్టుకొనే చేసుకుంటున్నానండి. బాగా మగ్గాలి కాబట్టి కాకరకాయలు, అందుకని చెప్పేసి ఆ చేదంతా ఇనకాలని చెప్పి సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను. దీంట్లో అయితే ఇప్పుడు మనము కారం వేసుకుందామండి. కారం కర్రీకి ఎంత కావాలో అంత మన టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. వేసి ఇది మగ్గనిద్దాము. ఈలోపు ఏం చేద్దామంటే కొంచెం అయితే చింతపండు పులుసు పోసుకుందామండి దీంట్లో. అది జ్యూస్ తీసుకుందాము. చింతపండు సిమ్లో పెట్టి మగ్గిద్దాము. చూద్దామండి కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, ఇదైతే బాగా మగ్గిపోయింది. నేనైతే దీంట్లో కొంచెం చింతపండు పులుసు పోసుకుంటున్నానండి.
ఆల్రెడీ జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. చూసారు కదా, ఇదైతే ఆల్మోస్ట్ అయిపోకొస్తుందండి కర్రీ పూర్తి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుండిద్దని, స్మెల్ కోసం. ఇప్పుడు మనం సాల్ట్ చూసి సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందామండి. మాకైతే సరిపోయింది, అందుకని ఇంకా వేసుకోవట్లేదు. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి, గరం మసాలా పౌడర్ వేసాం కదా. చూసారు కదండి, కర్రీ అయితే అయిపోయింది, బాగా గట్టిగా అయిపోయింది కర్రీ కూడా. ఇలా చేసుకుంటే ఏంటంటే ఒక 2 డేస్ ఉన్నా కానీ కర్రీ ఏమి పాడవదండి. మనం ఏమి అంత ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుండిద్ది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.